అటుకులతో చేసిన ఆహారం తింటున్నారా? ఆ తప్పు మాత్రం చేయకండి. అటుకులు అనేది భారతీయులు విరివిగా ఉపయోగించే సాధారణ ఆహారం. వీటిని పుల్లటుకు, పొన్నగరాలకు అటుకులు, పోహా వంటి పేర్లతో కూడా పిలుస్తారు. అటుకులు తేలికగా జీర్ణమయ్యే ఆహారం కావడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. అవి పౌష్టికమైన పదార్థాలతో నిండి ఉంటాయి. తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి. ఆహారంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, విటమిన్ బి, ఐరన్ వంటి పదార్థాల వలన శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. అటుకులలో పోషక విలువలు అధికం. వీటిల్లో ప్రధానంగా ఉండే కార్బోహైడ్రేట్స్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇది దినచర్యలో పనిచేయడానికి అవసరమైన శక్తిని అందిస్తుంటుంది. అటుకుల్లో తక్కువ పరిమాణంలో ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇది కండరాల ఎదుగుదలకు, శరీరంలోని కణాల పునరుద్ధరణకు సహాయపడుతుంది. దీనిలో ఉండే విటమిన్ బి శక్తి ఉత్పత్తి, నరాల ఆరోగ్యం, మెటబాలిజాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అటుకుల్లో విటమిన్ బి1, బి2 మరియు బి3 వంటి విటమిన్లున్నాయి. అంతేకాకుండా స్వల్ప మోతాదులో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది. అటుకులు తేలికగా జీర్ణమవుతాయి కాబట్టి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. బరువైన అల్పాహారంగా ఇవి పనిచేస్తాయి. ఉదయాన్నే తీసుకునే ఆహారంలో వీటిని చేర్చడం వల్ల శక్తి స్వత్వరంగా అందుతుంది. ఇది తక్కువ క్యాలరీలు కలిగి ఉన్న ఆహారం కావడంతో బరువు తగ్గాలనుకునే వారికి ఇవి ఉత్తమమైన ఎంపిక. వీటిలో కొవ్వు తక్కువ చక్కెర ఉండడం వలన శరీరంలో కొవ్వు నిల్వలు తగ్గించడంలో సహాయపడతాయి. అటుకుల్లో కొవ్వు చాలా తక్కువగా ఉండడం వలన ఇవి గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడతాయి. గుండె జబ్బులు తగ్గేందుకు, కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడేందుకు మంచి ఆహారంగా భావించబడుతుంది. అటుకుల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని తగ్గించి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే ప్రక్రియకు సహాయపడుతుంది. అటుకుల్లో ఐరన్ మంచి మోతాదులో ఉండడం వలన రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి మరియు శరీరానికి అవసరమైన రక్త నిర్మాణానికి సహాయపడుతుంది. అటుకులకు కూరగాయలు, పండ్లు, బీన్స్, కాయధాన్యాలు జోడించి తింటే పౌష్టికాహారం పొందవచ్చు. వీటిని పోహా, అటుకుల పులిహోర, అటుకుల ఉప్మా వంటి రూపాల్లో వాడవచ్చు. పాలు, పెరుగు లేదా సింపుల్ గా కూరగాయలతో కలిపి కూడా వీటిని తయారు చేయొచ్చు.